దీని గురించి ఒక టీడీపీ ప్రతినిధిగా, పార్టీ తరపున పనిచేస్తున్న ఒక వ్యక్తిగా, నా పొలంలోనే నాకు జరుగుతున్న అన్యాయం గురించి నేను నిన్న మా పెద్దలు, పార్టీ నుంచి ఫస్ట్ నుంచి ఉన్న పెద్దలు మాకు అందుబాటులో ఉండదు, బుచ్చేనాయుడు గారికి ఫోన్ చేసి నేనే మాట్లాడాను స్వయంగా. ఇదే విషయమై మేము మా ముఖ్య సభ్యులు, ఎందుకంటే ఆయన మాకు సీనియర్, బుచ్చి చౌదరి గారు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కాల్ చేసినా మాకు అందుబాటులో ఉండే బుచ్చి చౌదరి గారికి కాల్ చేసి చెప్పాం. ఆయన కూడా స్పందించారు. మీరు లోకల్ ఎంపీతో మాట్లాడండి. సార్ మాట్లాడాము, నేను కూడా ఒక మాట చెప్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. ఆయన ఎప్పుడు కాల్ చేసినా ఆయన అందుబాటులో ఉంటారు. నిజంగానే ఆయన గొప్ప నాయకులు. ఆయనకు కూడా నేను డైరెక్ట్గా కాల్ చేసి నేను మాట్లాడితే ఆయన నువ్వు వివరాలన్నీ పంపించు విశ్వనాథం గారు, నేను అధికారులతో మాట్లాడతాను అని నిన్న హామీ ఇచ్చారు. అలాగే నిన్న గుట్టపాటి రవికుమార్ గారికి కూడా ఫోన్ చేశాం, పవర్ మినిస్టర్. ఆయన ఆన్సర్ చేయలేకపోయారు. కానీ మా అదృష్టం కొద్దీ ఆయన నిన్న నైటు సింగపూర్ టైం 12కి చేశారు. పాపం వారికి తెలియకపోవచ్చు, నేను ఆన్సర్ చేయలేకపోయాను, వారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు నేను ఆయనతో స్వయంగా వారితో మాట్లాడాను. వారు కూడా మా అభ్యర్థనని మన్నించి చేశారు.